నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈ మధ్య నీ పెయిన్స్ చాలా విపరీతంగా చూస్తూ ఉన్నాము. కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రాబ్లంతో అయితే సఫర్ అయ్యే వాళ్ళు వందల్లో పెరిగిపోతూ ఉన్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నీ పెయిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ముందు ఫుడ్ వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే వెయిట్ పెరగడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. రకరకాల కారణాలు చెప్తారు. కారణం ఏదైనా కానీ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్స్ని కలిస్తే వాళ్ళు చెప్పే సింపుల్గా అంటారు, మీరు వెయిట్ తగ్గిరండి, నేను తర్వాత చూస్తాను అంటారు. ఫస్ట్ లేడీస్కి కామన్ గా సమస్య అదైతే కామన్ గా వినే మాట కూడా అదే. లేడీస్కి వెయిట్ గెయినింగ్ అనేది మెనోపాజ్ పీరియడ్లో ఎక్కువ అయిపోతుంది కదా జనరల్గా. సో ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఆఫ్టర్ 40s 50s చూస్తూ ఉంటాం ఎక్కువ. సో వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు, ఇంకా కంట్రోల్లో ఉండదు అనమాట. డాక్టర్స్ ఏం వెయిట్ తగ్గిరండి, అప్పుడు మోకాళ్ళ నొప్పులకి నేను మంచి మెడిసిన్స్ ఇస్తానని సింపుల్గా చెప్పేస్తారు. వీళ్ళకి ఇంకా చాలా కష్టం అనమాట. సో మనం ఏంటంటే వెయిట్ తగ్గడానికి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి కూడా ఉంటాయి ఆ ఏజ్లో. అవి తగ్గడానికి అట్ ది సేమ్ టైం మోకాళ్ళు అరుగుదలకు కూడా ఉపయోగపడేలాగా మంచి ఒక డైట్ ప్లాన్ అనేది ఇస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వెయిట్ తగ్గుతారు. దాంతోపాటుగా మోకాళ్ళలో పెయిన్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండేలాగా కొంచెం ఫుడ్ కేర్ అది కూడా మనం గైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో అయితే వాళ్ళు ఏం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం మార్నింగ్ టు ఈవినింగ్ చెప్పేసేద్దాం. వాళ్ళు మ్యాక్సిమం ఆ డైట్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా వెయిట్ మంత్లీ ఒక 2 to 3 kgs తగ్గుతారు. ఇంకా కొంచెం కొంతమంది ఇంకెక్కువ కూడా తగ్గొచ్చు. తర్వాత ఈ పెయిన్ కూడా బాగా తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే కాల్షియం రీజనరేట్ అవుతుంది కదా, దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలంటే ఒక లీటర్ వాటర్ బాయిల్ చేసేసి ఫ్లాస్క్లో అయినా పోసుకోవచ్చు, లేదా స్టీల్ బాటిల్లో కానీ పోసేసుకోవచ్చు. అంటే ప్రతిసారి బాయిల్ చేసుకోవాలంటే టైం కొంచెం కన్జ్యూమ్ అవుతుంది కదా. ఒకసారి 1 లీటర్ నీళ్లు మరగబెట్టేసేసుకొని కొంచెం అలా వదిలేసేస్తే నెమ్మదిగా చల్లారుతూ ఉంటుంది. వాళ్ళు ఆ పని ఈ పని చేసుకుంటూనే ఒక పావు లీటర్ చొప్పున 3-4 times అది తీసుకోవాలి. ఓకే. ఎంత టైంలో 1 లీటర్ వాటర్ అయిపోవాలి మేడం? 1 hour to 2 hours లోపు. ఓకే. 120 hours 6కి లేచినా 8 లోపు కంప్లీట్ వాటర్ తాగడం అయిపోవాలి. ఎందుకంటే ఆ టైంలో అవి తాగడం వల్ల మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అదే గోరువెచ్చని నీళ్ళు కొంచెం 1 కప్ వాటర్ ఉంచుకొని అందులో ఒక 2 spoons హనీ వేసుకుని తాగేసేయాలి. 8 o'clockకి 2 spoons హనీ వేసుకుని తాగితే హనీలో ఉండేటువంటి వెయిట్ రిడక్షన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయి కదా. సో ప్యూర్ హనీ దొరికితే ప్యూర్ హనీ ట్రై చేసుకుని వాడుకోవడం మంచిది, ఎందుకంటే తేనె చాలా అడల్టరేషన్ ఉంటుంది. సో ఒకవేళ గ్రీన్ టీ అలవాటు ఉంటే ఆ టైంలో గ్రీన్ టీ వేసేసుకుని కొంచెం చల్లారాక తేనె కూడా అందులో కలుపుకొని తీసుకోవచ్చు. సో అక్కడికి మార్నింగ్ సెషన్ ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏం చేయొచ్చు అంటే ఒక 1 glass వాటర్ మరిగించేసేసి అందులో మన తమలపాకులు ఉంటాయి కదమ్మా, తమలపాకుని సన్నటి పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని అందులో అల్లం కూడా వేసుకోవాలి. వేసేసి మరిగించేసి అది కాసేపు ఆగి అది గ్రీన్ టీ లాగానే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి తమలపాకులో కాల్షియం బాగుంటుంది. పచ్చి తమలపాకు తింటే గొంతంతా పట్టేసేసి వాయిస్ సరిగ్గా రాదు. సో దాని బదులు ఎక్కువ ఆకులు కన్జ్యూమ్ చేయాలంటే తమలపాకు టీ బెస్ట్. అందులో కూడా కొంచెం అల్లం వేస్తున్నాం. ఇంకా కావాలంటే కొంచెం టీ పౌడర్ ఇలా జస్ట్ చిటికితోటి అలా వేసేస్తే టీ పౌడర్ ఇంతే వేస్తే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. సో అలాగా ప్రొద్దున్నే తమలపాకు టీ తాగేసి 8:30 అరౌండ్ తీసుకుంటూ ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వస్తే ఏంటంటే 2 ఇడ్లీ కానీ 2 దోశలు కానీ ఏదైనా అట్లా సింపుల్గా ఉండేలాగా ఇంట్లో వాళ్ళకి ఎలా చేయాలి కదా అది తీసుకుంటూ దాంతోపాటుగా కొంచెం రాగి జావ ఉంటుంది కదా, రాగి జావ 1 glass తీసుకుంటే ముందు రాగి జావ తాగేసిస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు ఇడ్లీల మీద క్రేవింగ్ తగ్గుతుంది అనమాట. లేకపోతే ఇడ్లీ చూసిన వెంటనే అలవాటు ప్రకారం 3-4 అలా తినాలంటుంది కదా, అందుకని ముందు రాగి జావే తాగేసేయాలి. ముందే 8:30కి రాగి జావ తయారు చేసేసుకుంటే అది కొంచెం చల్లబడుతూ ఉంటుంది కదా, ఆ టైంలో గబగబా తాగేసేసి తర్వాత అప్పుడు ఇడ్లీ దగ్గర కూర్చుంటే బెటర్. ఓకే. సో అట్లా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం 11 o'clockకి బటర్ మిల్క్ తీసుకోవాలి. ఒకవేళ ఆఫీస్కి ఏమైనా వెళ్ళేలాగుంటే
బాటిల్లో పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఆ బటర్ మిల్క్ కూడా నైట్ టైం కొంచెం మెంతులు వేసేసి తోడుపెట్టేస్తే మెంతుల్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ కానీ మెంతుల్లో ఉండేటువంటి మెడికల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఫైబర్ కూడా రిచ్గా ఉంటుంది. సో మెంతుల వల్ల కూడా మనకి వెయిట్ తగ్గడానికి ఉంటుంది, మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తే యాంటీ డయాబెటిక్గా కూడా యాక్ట్ చేస్తుంది. కాబట్టి 11 o'clockకి బటర్ మిల్క్ తీసుకోవాలి. తర్వాత 1 o'clock అరౌండ్ కొంచెం మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగేసి లంచ్ మామూలుగా చేసేయచ్చు. లంచ్ ఏంటంటే రైస్ కొంచెం తగ్గించేసుకుని ఆ ప్లేస్లో కొంచెం ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవాలి. అంటే దానిమ్మ పండు కానీ, దానిమ్మ పండు తప్పనిసరిగా తీసుకోవాలి. దానిమ్మ పండులో బెస్ట్ కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది, కాబట్టి హిమోగ్లోబిన్ కూడా లాస్ అవ్వకుండా ఉంటుంది దానిమ్మ పండు తీసుకోవడం వలన. సో బెస్ట్ ఫ్రూట్ ఏంటని ఆలోచిస్తే దానిమ్మ పండు బెస్ట్ అనమాట. ఓకే. సో అందుచేత 1 o'clockకి దానిమ్మ పండుతో పాటుగా లంచ్ తీసుకోవాలి. లంచ్ ఏంటంటే అన్నం కొంచెం ముడిబియ్యం అన్నం అయితే బెటర్, వైట్ రైస్ కాకుండా. వైట్ రైస్ ఎవరు తిన్నా కానీ అది పాయిజన్, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒబెసిటీతో పాటుగా డయాబెటీస్ కూడా పెరుగుతుంది, కాబట్టి ఈవెన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైట్ రైస్ మానేసేసి కొంచెం సెమీగా బ్రౌన్ రైస్ని తీసుకోవడం మంచిది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అచ్చంగా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. సో అలా తీసుకుని దాంతోపాటుగా పప్పు ఆకుకూర కానీ, బీరకాయ గుజ్జు కూర కానీ, వంకాయ గుజ్జు కూర, సొరకాయ, ఇట్లా ఒక గుజ్జు కూర లాంటిది, కొంచెం పప్పు ఆకుకూర, మిగిలిన అన్నం కొంచెం మజ్జిగ. సో 1 cup ఆఫ్ రైస్లో ఇవన్నీ కొంచెం కొంచెం కూరలు ఎక్కువ తీసుకుని మజ్జిగ అన్నం కూడా 1 spoon తినాలి కంపల్సరీగా, లేకపోతే కడుపు నిండిన ఫీలింగ్ రాదనమాట. ఓకే. అందుకని మనకు అందులో వచ్చేది సమ్మర్ కాబట్టి మజ్జిగ తప్పనిసరిగా ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. సో మధ్యాహ్నం ఈ డైట్, దాంతోపాటుగా ఫ్రూట్స్ అంటే మనకి ఇవి చెప్పాం కదా, దానిమ్మ పండు బెస్ట్ అని. ఒకవేళ దానిమ్మ పండు దొరకనప్పుడు క్యారెట్ కానీ ఏదైనా సలాడ్స్ లాగా అయినా తీసుకోవచ్చు, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ సలాడ్స్ తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే లంచ్లోకి వాడే ఆయిల్ నువ్వుల నూనె అనేది బెస్ట్ ఆప్షన్. అంటే వీళ్ళు వంటకి నువ్వుల నూనె వాడుకోవాలి, మంచి ప్యూర్ నువ్వుల నూనె, చెక్కగా నూనె దొరుకుతుంది కదా, అది వాడుకోవచ్చు. ఒకవేళ అది వాడడం కొంచెం కష్టం అనిపిస్తే కొబ్బరి నూనె వాడుకోవచ్చు, లేదా వేరుశెనగ నూనె, ఏదైనా సరే చెక్కగా నూనె నుంచి తెచ్చుకుని వాడుకోవాలి. బయట దొరికే బ్రాండెడ్ ఆయిల్స్ అవి ఏవి పేర్లు చెప్పడం అనవసరం, బయట అన్నీ ఒకే ఆయిల్, సో అవన్నీ కూడా అనవసరం. మనం నమ్మకంగా ఒక చోట పెట్టుకుని అక్కడి నుంచి తెచ్చుకున్నది వాడుకోవాలి. ఇంకోటి అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి వేరుశెనగ చెక్కది అది దొరుకుతుందమ్మా, దాన్ని సో అది ములగాకేసి కూర చేస్తారు కదా. సో తప్పనిసరిగా వారానికి 2 సార్లు తెలగపిండి. ఓకే. తెలగపిండి. సో తెలగపిండి చెక్క మనకి అక్కడ దొరుకుతుంది, పౌడర్ చేసేసి అమ్మేస్తున్నారు. ఇదివరకైతే పాత రోజుల్లో తెలగపిండి చెక్క అని దొరికేది, ఇప్పుడు దాన్ని చెక్క వాళ్ళే పౌడర్ చేసి అమ్మేస్తున్నారు. సో దానిలో కొంచెం ములగాకు వేసేసి వారానికి 2 సార్లు ఆ కర్రీ తీసుకోవాలన్నమాట. ములగాకు కూడా కంపల్సరీ పప్పు ములగాకు అట్లా వారానికి 3 సార్లు ములగాకు తీసుకోవాలి. 2 సార్లు తెలగపిండి కూరలో తీసుకోవచ్చు, ఒకసారి పప్పులో వేసుకుని తీసుకోవచ్చు. ములగాకు కూడా బెస్ట్ కాల్షియం ప్రోడక్ట్, అండ్ అందులో కూడా ఫైబర్ బాగుంటుంది, వెయిట్ రిడక్షన్కి పనికి వస్తుంది, తర్వాత మెయిన్ మోకాళ్ళ నొప్పులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ డైట్ని ఇంట్లో అందరికీ మంచిదే. పాత రోజుల్లో ఇలాంటి తిండే తినేవాళ్ళు, ఇప్పట్లాగా అన్ని స్లైసెస్ అని లేకపోతే ఫ్రైస్ అని లేకపోతే బయట దొరికేవన్నీ ఇవన్నీ తినేవాళ్ళు కాదు కదా. సో అందుచేత ఇలాంటివే తీసుకోవాలి. తర్వాత ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ టీ అలవాటు అయితే టీ తీసుకోవచ్చు, ఏదో ఒకటి లిక్విడ్ క్వాంటిటీ ఏదో ఒకటి తీసుకోవాలి. తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్ 7 ఇంటికి వెళ్ళాక గోధుమ రవ్వ ఉప్మా కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ, లేకపోతే మళ్ళీ రాగి జావ కానీ, రాగి సంకట కానీ, వీటన్నిటిలో ఏంటంటే కాల్షియం బాగుంటుంది ఇప్పుడు చెప్పినవి. మరి ఈ మిల్లెట్స్ అయితే అందరికీ డైజెస్ట్ అవ్వదు, అందుకని అది నేనైతే అడ్వైజ్ చేయను. చాలామందికి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్లా వచ్చి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, నా పేషెంట్స్ చెప్తుంటారు అనమాట. అందుకని రాగులు, జొన్నలు ఇవైతే సాఫ్ట్ ఫుడ్స్ అనమాట. గోధుమ రవ్వ ఇవి సాఫ్ట్గా 7 o'clock కల్లా ఇవి తీసుకోవాలి. అందులో కూరలు ఏమన్నా ఉదయం కూరలు వేసుకున్నా ఓకే, మళ్ళీ ఏమన్నా టైం ఓపిక ఉంటే ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్గా కర్రీ చేసుకుని తినొచ్చు. దాంతోపాటుగా కొంచెం మజ్జిగ కూడా పోసుకోవాలి అందులో. ఎప్పుడైనా మజ్జిగ పోసుకుంటే అంటే పొట్ట నిండిపోతుంది, చల్లగా అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఫుడ్ తినాలని అనిపించదు, మనకి మనమే కంట్రోల్లో ఉన్నట్లు. అందుకని కంపల్సరీగా 1 స్పూన్ అయినా సరే, గోధుమ ఉప్మా అయినా ఎందులో అయినా సరే 1 స్పూన్. మీరు తినేదే కొంచెం ఇంట్లో వాళ్ళకు టేస్ట్ చూపిస్తూ ఉండండి, అంటే వాళ్ళ అలవాటు పడడానికి. వాళ్ళు నచ్చంగా మన ఫుడ్కి చేస్తే వాళ్ళు మొత్తాన్ని పారిపోతారు. అందుకని అలా కాకుండా కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొన్నాళ్ళకి ఇందులోకి వచ్చేస్తారు. ఎవరైనా ఈ ఫుడ్లో వాడుకోవడం మంచిదే, ముఖ్యంగా నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత నైట్ టైం పడుకునేటప్పుడు ఆవు పాలు
ఆవు పాలు తీసుకుని ఆవు పాలు నైట్ టైం ఒక గ్లాస్ ఆవు పాలు తీసుకోవడం మంచిది. ప్యాకెట్ పాలు వాడకుండా డైరెక్ట్గా ఆవు పాలు లేనప్పుడు గేదె పాలైనా కొంచెం వాటర్ మిక్స్ చేసేనే తీసుకోవచ్చు. అందులో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసి తీసుకుంటే మిరియాలలో కూడా కాల్షియం ఉంటుంది, అది వెయిట్ రిడక్షన్ కూడా పనికొస్తుంది. అందుకని మనకి ఆవు పాలు మిరియాల పౌడర్ తోటి మరిగించుకుని అవి తాగేసేసి కొంచెం గోరువెచ్చగా తాగాలి. నైట్ టైం మళ్ళీ వేడి వేడి పాలు తాగితే నిద్ర పట్టదు, అందుకని గోరువెచ్చగా ఉండే పాలు తాగడం అనేది మంచిది. సో ఈ రకంగా డైట్ ప్లాన్తో పాటుగా ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక మనకి జీడిపప్పు బాదం పప్పు ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి రాత్రిపూట కొంచెం బాదం పప్పులు ఒక 5, జీడిపప్పు ఒక 5 అన్ని కూడా నానబెట్టుకుని అవి ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే డెఫినెట్గా అందులో కాల్షియం, మినరల్స్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మోకాళ్ళ అరుగుదలకి బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో కూరగాయలు అవి కట్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వులు ఉంటాయి కదా కొంచెం బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులు, ఆ నువ్వులు నవ్వులుతూ కూరగాయల కటింగ్ కానీ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అవి ప్రత్యేకించి మనం టైం స్పెండ్ చేయక్కల, జస్ట్ అలా నోట్లో వేసుకుంటే అవి నవ్వులుకుంటూనే మనం పని చేసుకోవచ్చు కదా. చాలా స్లోగా నవలాలి, మనం గబగబా ఆదరా బాదరా కాకుండా. సో మనకి దాన్ని ప్రత్యేకించి టైం స్పెండ్ చేయకుండా ఏదో పని చేసుకుంటూ నోట్లో వేసుకుని నవ్వులుతుండే కొంతసేపటికి అందులో నుంచి ఆయిల్ వచ్చినట్టుగా మనకి నోరంతా కూడా ఆ థిక్నెస్ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకి అది డైరెక్ట్గా బోన్స్లోకి అబ్జార్బ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఏదైనా మనం అలవాటుగా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది, అదేం ఇబ్బంది ఉండదు. కొత్తలో అమ్మ ఇవన్నీ చేయాలా అనిపిస్తుంది. అందులో ఇంట్లో వాళ్ళకి వేరే ఆయిల్, మనకి వేరే ఆయిల్, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి ప్రాక్టికల్గా. ఇంట్లో వాళ్ళకి కూడా ఈ ఆయిలే వేసేసి పైన కొంచెం నెయ్యి వేసేస్తే సరిపోతుంది. ఎవరికైనా సరే టేస్ట్ బాగుండి తినాలనిపించాలంటే పైన ఒక స్పూన్ నెయ్యి చల్లేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఆ ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేస్తారు, వాళ్ళకి ఏం డిఫరెన్స్ తెలియదు. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఓకే మేడం. దీంతో పాటుగా యోగాలో కూడా కొన్ని స్పెషల్ ఆసనాస్ ఉంటాయి మోకాళ్ళ అరుగుదలకు తగ్గడానికి. మంచి యోగా మాస్టర్ కేర్లో యోగా కూడా నేర్చుకుంటే మంచిది. సాధన చేయాలి, నేర్చుకుని వదిలేయడం కాకుండా రెగ్యులర్గా మనం ఎలా అయితే పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం ఇవన్నీ చేస్తాం, అలా యోగా అనేది రెగ్యులర్ సాధన చాలా అవసరం. ప్రాణాయామ సెషన్స్ కానీ, మెడిటేషన్ కానీ, యోగాలో కొన్ని ఎక్సర్సైజెస్ అలానే అన్నీ చేయకూడదు. సో నెమ్మదిగా చేస్తుంటే కొన్నాళ్ళకి వజ్రాసనం కూడా వేయగలిగిన స్థితిలో వాళ్ళ మోకాళ్ళు వంగుతాయి అన్నమాట. సో వజ్రాసనంలో కూర్చోగలడం అంటే అసలు అది మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి గ్రేట్ అచీవ్మెంట్. సో అది వచ్చే వరకు యోగా ఈ డైట్ ప్లాన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా వాళ్ళ మోకాళ్ళకి ఇంకా ఢోకా లేదు, సర్జరీకి వెళ్ళక్కర్లేదు. ఓకే ఓకే మేడం. మరి డైట్లో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఏ డైట్ ఫాలో అయితే ఈజీగా హాస్పిటల్స్కి వెళ్లకుండా, కష్టపడకుండా, మెడిసిన్స్ వాడకుండా ఈజీగా డైట్ ప్లాన్ చేసుకుంటే చాలు అని, ఆ డైట్ కూడా ఎలా మనకి పెయిన్ తగ్గడానికి ప్లస్ వెయిట్ తగ్గడానికి రెండింటికి ఉపయోగపడేలాంటి మంచి డైట్ చెప్పారు రాజేశ్వరి గారు. సో వినేవాళ్ళు ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికున్నా ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అంటే వచ్చిన వాళ్ళే కాదు, ఆ మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఈ డైట్ ఫాలో అయ్యి చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ప్లస్ మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. ఇలా ఒక 40 days ఏదైనా సరే మనకి మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఒక మండల దీక్ష అంటాం కదా, అయ్యప్ప స్వామి దీక్ష కూడా 40 days చేస్తాం కదమ్మా. అలా 40 days కనుక వాళ్ళు చేస్తే వాళ్ళలో చేంజ్ బాగుంటుంది. ఇంకా అప్పుడు కూడా ఇంకేమైనా సఫరింగ్స్ ఉంటే మనకి కాంటాక్ట్లోకి వస్తే దానికి ఆయుర్వేదిక్ లైన్స్లో నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, గుజ్జు పట్టడానికి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అవన్నీ ఉపయోగించుకోవచ్చు. అంటే సర్జరీ ఒక్కటే అని ఫీలింగ్ తోటి సర్జరీ నేను చేయించుకోలేకపోతున్నాను ఎలా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ లైఫ్ ఇంతే, ఈ జీవితం ఇంతే అని ఒక రకమైనటువంటి వైరాగ్యం. సో అలా ఏం కాదు, ఆ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఈ డైట్ ఫాలో అవుతూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సర్జరీ లేకుండా హ్యాపీగా జీవితం అంతా కూడా మోకాళ్ళ నొప్పులు లేకుండా అన్ని పనులు చేసుకుంటూ కూడా హ్యాపీగా ఉండదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజింగ్ ప్రాసెస్లో భయం వేస్తుంది, ఇంకా అందరి మీద డిపెండ్ అయితే ఎవరు ఉంటారు, ఈ రోజుల్లో చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. పాత రోజుల్లో అంటే పిల్లలు అందరూ ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అది కుదిరేది. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ ఎవరి దారిని వాళ్ళు బిజీగా ఉంటారు. సో అందుకని మనమే మన బాడీని ఉక్కులాగా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఓకే, మంచి డైట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.